God is happy that you want to demonstrate to Satan that he is a great person in your side, that he is your Lord, he is your master, and that you are willing to suffer for him. God is happy. ఎప్పుడైతే మీరు దేవుని కొరకు శ్రమ పడతారో, హింసించబడతారో, అప్పుడు దేవుడు మీ పట్ల సంతోషించి ఆయన ఆనందముతో అపవాదికి చెబుతాడు ఏమిటంటే, నా బిడ్డలు నా నిమిత్తము హింసించబడుతున్నారు కానీ దాన్ని సహిస్తున్నారని మీ గురించి ఆయన సంతోషిస్తాడు. Because Satan is saying that human beings love God because he's doing good for them, and that if they see that God is not a blessing to their lives, they will stop serving God. ఎందుకంటే అపవాది దేవునితో అంటాడంట, నీ ప్రజలు నేను ఎందుకు ప్రేమిస్తున్నారంటే నీవు వారిని దీవిస్తున్నావు, వారికి కావాల్సింది ఇస్తున్నావు, వారిని ఆశీర్వాదకంగా చేస్తున్నావు కనుక నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నారు. కానీ నీవు వారికి మేలు చేయకపోతే వారు నిన్ను ప్రేమించరు అని అపవాది దేవుడికి చెప్తాడంట. అందుకే ఎవరైతే దేవుని నిమిత్తం సహిస్తారో వారిని బట్టి దేవుడు సాక్ష్యం చెప్తాడు. Satan challenged God in this way concerning the life of Job. యోబు విషయంలో కూడా సాతాను దేవునితో సవాలు పూర్వకంగా మాట్లాడాడు. He told God that Job was serving him because he was blessing Job, and that if he allowed Job to suffer, Job will reject him. యోబు కేవలము దేవుని చేత దీవించబడుతున్నాడు కాబట్టే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కానీ ఒకవేళ యోబు శ్రమల పాలైతే దేవుణ్ణి ప్రేమించడని సాతాను మరి యోబు పైన ఫిర్యాదు చేస్తా ఉంది. Then God said, go and try him. Let us know. Both I and you will know today whether Job is serving me because I am blessing him or because he loves me personally. అయితే దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి మరి యోబుని నువ్వు శోధించు, నీకే అర్థమవుతుంది అతను కేవలము మరి ఆశీర్వాదాల కొరకు ప్రేమిస్తున్నాడా లేదా నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకే అర్థమవుతుంది. కనుక నువ్వు వెళ్ళి అతన్ని శోధించి చూడు అని దేవుడు యోబు గురించి చెప్పాడు సాతానుతో. And when Satan went to try the life of Job in every way, in all ways, he could not get the man fall before God. And now the Lord said, do you now see that this man loves me personally? It is not because I'm blessing him. God wants to show the world that you love him. He wants to show Satan that you love him. That is why he allows you to be persecuted, to demonstrate your love for God in their presence. ఎప్పుడైతే సాతాను యోబును శోధించాడో, అన్ని రకాలుగా బాధ పెట్టాడో, మరి ఎంతగా దుఃఖపెట్టినప్పటికీ కూడా యోబు మాత్రం దేవుణ్ణి ప్రేమించడం మానలేదు. అప్పుడు దేవుడు చాలా సంతోషముతో మరి ఆయన గర్వముగా మరి యోబు గురించి చెబుతున్నాడు, నీవే చూడు, శ్రమల పాలైనప్పుడు యోబు నన్ను ప్రేమించడం మానలేదు కనుక నీవే చూస్తున్నావు, కేవలం ఆశీర్వాదాల కోసం కాదు కానీ యోబు వ్యక్తిగతంగా నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఇచ్చినా ఇవ్వకపోయినా అతను నన్ను ప్రేమిస్తున్నాడని చెబుతున్నాడు. కనుక ఎవరైతే క్రీస్తు విషయంలో ఆ రీతిగా సహిస్తారో వారి విషయంలో దేవుడు సంతోషించి సాతాను ముందు మీ గురించి సాక్ష్యం చెబుతాడు. But verse 15, let none of you suffer as a murderer or as a thief or as an evil doer or as a busybody in other men's matter. Yet if any man suffer as a Christian, let him not be ashamed, but let him glorify God on this behalf. 15వ వచనం, మీలో ఎవరును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గు పడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. Don't suffer because you did evil, you stole, you committed adultery, you committed immorality, or you rebel in one way or the other. That is not suffering that will receive reward. You have done evil, that's what they are dealing with you. But if it is because of Jesus that they are suffering you in the house, in the working place, the Bible says be very happy and commit your way to God. అయితే మనము గ్రహించాల్సిన సంగతి ఏమిటంటే, క్రీస్తు కొరకు మనము హింసించబడినప్పుడు ఆ హింస ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కానీ మనము తప్పు చేసినప్పుడు, దొంగతనము చేసినప్పుడు,
పరుల జోలికి పోయినప్పుడు, మరి ఎదుటి వారిని గాయపరిచినప్పుడు, అప్పుడు కలిగే శ్రమ, ఆ శ్రమకు మనం తగిన వారమే. కానీ ఆ శ్రమ దేవుని వల్ల వచ్చిందని మనం భావించి శ్రమ పడితే ఆ శ్రమ సరైనది కాదు, అటువంటి శ్రమ సహింపదగినది కాదని దేవుడు చెబుతున్నాడు. కేవలం నీతి విషయమై సహిస్తున్నావా, దాన్ని బట్టి దేవుడు సంశయిస్తున్నాడు. కానీ పాపం విషయమై నువ్వు సహిస్తుంటే, పాపం విషయమై శ్రమ పడుతుంటే అది వేరే విషయం. Thank you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు అందరికి అర్థమైందా? అర్థమైన వాడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండో విషయం ఏమిటంటే, గొప్ప దైవజనులు బంగారు ధరించి మరి లోక సంబంధమైన వస్త్రధారణతో వాక్యం చెబుతున్నారు. వారిలో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. వారు దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. అయితే వారు పరలోకానికి వెళ్తారా లేదా? ఇదివరకు గొప్ప దైవజనులు, ఆభరణాలు ధరించిన వారు, ఉదాహరణకు బెనీన్ గారు కూడా మరి ఆభరణం ధరించిన వాడి, అటువంటి దైవజనులు నిజంగా పరలోకానికి వెళ్తారా అనేది రెండవ ప్రశ్న. మనం అడుగుతాం. డాడీ సెకండ్ క్వశ్చన్, ది గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ హూ వేర్ జ్యువెలరీ అండ్ ప్రీచ్, will they go to heaven? For example, even the great saints of God like Billy Graham or Benny Hinn, they wear a single ring, even though it is a small single ring. Will they be judged for it or not? Because many people follow them, so they wanted to know whether it's right or not. It's okay. The commandment of God is given for everybody to obey. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎటువంటిదంటే, ఆ ఆజ్ఞకి ఎవరు అతిథులు కాదు, అందరూ కూడా ఆజ్ఞకు లోబడాల్సిందే. So whoever does not obey the commandment of God shall suffer for it. ఎవరైతే ఆజ్ఞను మనకి లోబడకుండా ఎదురాడుతారో వారికి శిక్ష అనేది తప్పదు. As we have come to God, we must ensure we obey all the word of God. మనము దేవుని వద్దకు వస్తున్నాము కనుక దేవుని చేత ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞను కూడా మనము లోబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. In the book of John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయం, God is telling us దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. the commandments of God are given for us to obey, and when we obey it, it shows we love him. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా మనము అనుసరిస్తున్నామా లేదా? Verse 15, 14వ అధ్యాయము 15వ వచనం, if ye love me, keep my commandments. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు. The commandment given to us to put off jewelry from us came from God. ఈ యొక్క ఆభరణాలను ధరించకూడదనే ఆజ్ఞ కూడా దేవుని వద్ద నుంచే మనం పొందుకున్నాం. If you love God, you will keep his commandment. దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞను మనము లోబడతాం. In verse 21 of John chapter 14, ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, he that hath my commandments and keepeth them, he it is that loveth me, and he that loveth me shall be loved of my Father, and I will love him and will manifest myself to him. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొనుదనని చెప్పెను. In verse 24, 24వ వచనం, he that loveth me not keepeth not my sayings, and the word which ye hear is not mine, but the Father's which sent me. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. So those that are really serving God are those that keep his word, practice his word. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినాలి, ఆయన మాటను ఆచరణలో పెట్టాలి. If you don't keep the word of God,
you are not obeying him. దేవుని మాటను మనము అనుసరించకపోతే ఆయనకు మనం విధేయులము కాదని అర్థం. In this matter of jewelry, ఈ ఆభరణాలు అంటున్న సంగతి విషయంలో the Lord had commanded the children of Israel to put them off and not use them, right in the Old Testament under Mount Horeb when he gave them commandment. మరి హోరేబు పర్వతము కింద ఉన్నప్పుడు దేవుడు తనకు తానే తన ప్రజలలో ఉన్న ఆ యొక్క బంగారు వెండి ఆభరణాలు తీసివేయమని దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే ఇశ్రాయేలు వారికి తెలియజేశాడు. In the book of Exodus chapter 33, నిర్గమకాండం 33వ అధ్యాయం verse 4 to verse 6. 4 నుంచి 6 వచనాలు. Exodus chapter 34, verse 4 to verse 6. నిర్గమకాండము 34వ అధ్యాయము 6 నుంచి. And when the people heard these evil tidings, they mourned, and no man did put on him his ornaments. 33వ అధ్యాయం verse 4, 33 verse 4. 33 నిర్గమకాండం 33 4వ వచనం. ప్రజలు ఆ దుర్వార్తను విని మరి దుఃఖించిరి, ఎవడును ఆభరణములు ధరించుకొనలేదు. For the Lord had said unto Moses, say unto the children of Israel, ye are a stiff-necked people. I will come up into the midst of thee in a moment and consume thee. Therefore now put off thy ornaments from thee, that I may know what to do unto thee. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడినొల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమునకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదని గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పమనెను. And the children of Israel stripped themselves of their ornaments by the Mount Horeb. ఆ యొక్క హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. Now let's understand this. In Exodus, when the children of Israel were in Egypt, the Lord told them that they should collect earrings, gold, and clothing from the Egyptians. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వారు వాగ్దాన భూమికి ప్రయాణమైనప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారికి ఏం చెప్పాడంటే, ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి గాని బంగారము గాని వస్త్రములు గాని ఏమి ఇచ్చినా కూడా వాటిని తీసుకొని రమ్మని చెప్పాడు. And he told them for preservation they should put the earrings upon the children to use them. This was going to preserve them because he would demand them in the wilderness. మరి ఆ యొక్క అరణ్య ప్రాంతములో వారిని వారు భద్రపరచుకోవడానికి వారికి తగు మాత్రము అవసరతలు ఉండటానికి ప్రభు చెప్పిన మాట ఇది, కావలసినవన్నీ కూడా వారి దగ్గర నుంచి తెచ్చుకోమని. And the Lord had told Abraham that your children shall be servants in a land for 400 years. When I will be bringing them out from there, I will bring them out with great riches, great wealth, great substance. దేవుడు ఇశ్రాయేలు వారికి చెప్పిన సంగతి ఏమిటంటే, నీ సంతానము దాదాపుగా 400 సంవత్సరములు దాస్యము చేస్తారు, కానీ ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత గొప్ప ధననిధితో గొప్ప సంపదతో నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. And this gold that they received from the children of the Egyptians were wealth, they are money, they are riches that they collected for themselves as the Lord promised Abraham. దేవుడు ప్రమాణము చేసిన రీతిగా మరి ఇశ్రాయేలు వారు ఐగుప్తుల నుంచి తీసుకున్న బంగారము కావచ్చు, వెండి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సంపదకు సూచన, ఒక ఆనందానికి సూచన, ఒక ఆస్తికి సూచన. దేవుడు చెప్పిన రీతిగా ఈ యొక్క సంపదనంతా కూడా వారు ఐగుప్తుల నుంచి తీసుకొని వారు బయటకు వచ్చారు. The children of Israel in Egypt, they were also sinners along with the Egyptians. They were using these things for their dressing. మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో పాపులైన వారు కూడా ఈ బంగారమును ఈ యొక్క వస్త్రములను వారు పాప క్రియల విషయమే వాటిని ఉపయోగించేవారు. Was that the reason why God wanted them to collect this gold from the Egyptians?
so that they can be putting them on. That was not actually the reason. They needed them because gold is malleable. It can be changed to various shapes. Gold can be made into this. It can be made round. Gold can be coated on some property to make it look nice. And gold has various uses. చూడండి, వారు అక్కడ ఆ ప్రాంతంలో ఒకవేళ ఆ యొక్క బంగారమును మరి పాపం విషయమే వారు ఉపయోగిస్తున్నారు కనుక, ఒకవేళ ఆ విషయమే దేవుడు వారిని తీసుకొని రమ్మని చెప్పాడు కాబోలు. ఎందుకంటే వెండి కావచ్చు, బంగారము కావచ్చు, అది అనేక రకాలుగా మార్చబడవచ్చు. మరి దాన్ని ఒక పెన్నుగా మార్చవచ్చు, ఒక వస్తువుగా మార్చవచ్చు, లేదా ఒక బంగారమును అనేకమైన వస్తువుల పైన మరి మరి మంచిగా కనబడడానికి వాటిని పొదగవచ్చు, వాటిని అలంకార రూపంగా వాటిని ఉపయోగించవచ్చు. So collect these things as wealth. కాబట్టి ఒక సంపదకు సూచనగా ఈ యొక్క బంగారము వెండిని వారి వద్ద నుంచి మీరు తీసుకురమ్మని దేవుడు అంటున్నాడు. If you have gold in you, that's a great thing. You can sell it and make great money. ఆ బంగారము మీ వద్ద ఉంటే దాన్ని అమ్మి మీరు అధికమైన డబ్బును సంపాదించవచ్చు కూడా. But it is not actually to put on in your body. That is what God doesn't want. కానీ వాస్తవానికి అది ఆ బంగారము తీసుకుని వచ్చినది మనము ధరించుకోవడానికి కాదు, కానీ దాని వల్ల మనము ఉపయోగం పొందటానికి మాత్రమే ఈ బంగారము తీసుకొని రాబడింది. The people that wear gold, the effect of it in their life is that they cannot be humble. It makes them proud, makes them look high. They show that they are well decorated. As you see me now, I am 50,000 rupees. I am 1 million rupees. So it promotes pride and leads to stubbornness. ఎవరైతే బంగారు కావచ్చు, లేదంటే వెలగల ఆభరణాలు ధరిస్తారో వారికే తెలియకుండా ఒక అహంభావం, ఒక గర్వం అనేది వారిలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఆ ఆభరణాలు ధరించిన వ్యక్తి నా విలువ 50,000 అని, నా విలువ 1,00,000 అని, నా విలువ ఫలాని అంత ఖరీదు అని వారు దాన్ని చూపించుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. మరి అధికమైన బంగారము కానీ ఆభరణాలు ధరించిన వారు కానీ వారు దీనులుగా బ్రతకలేరు, వారు తగ్గించుకునే స్థితిలో ఉండలేరు. ఎందుకంటే తెలియకుండానే వారిలో ఆ యొక్క ఖరీదైన ఆభరణాల వల్ల ఒక అహంభావం అనేది వారిలో కనబడుతుంది. The women that put on this gold, they compete among themselves. How much is your own? My own is this. I'm going to buy higher one. This competition deprives them of righteousness and humility before God. ఇవి అంత మాత్రమే కాదు, కానీ బంగారు ధరించుకున్న వారు ఎప్పుడు ఏం చేస్తారు, పక్క వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు. నాది 50,000 అయితే నీది 1,00,000 రూపాయల, అయితే నేను 1.5 లక్షలు కొంటానంటారు. ఈ రీతిగా ఆభరణాలు ధరించిన వారు ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో పోటీ పడి ఇంకా ఎక్కువ ఆభరణాలు ధరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అనవసరమైన కార్యము కనుక దీనివల్ల అహంభావం వస్తుంది, కానీ దీనివల్ల మనలో దీనత్వం అనేది కరువైపోతుంది కనుక ఇది నీతికి సూచన కాదు, ఇది నీలో నీతిని నిలపదు. The men also that wear this same. Some feel that if you have come to a class of great men, you should wear this gold like this. You are a great man. And the wedding ring, some buy their own 50 rupees, 50,000 rupees, 5 million rupees, 5. So it is a competition that defiles the church, defiles the body of Christ, and deprives righteous Christians of real holiness. మరి వివాహ సమయంలో మనము కొనుగోలు చేసే వేలి ఉంగరము కూడా కావచ్చు. కొంతమంది 50 రూపాయలు పెట్టి కొంటారు, కొంతమంది 50,000, కొంతమంది 50 లక్షలు, కొంతమంది 50 కోట్లు. ఇట్లా ప్రతి పెళ్లిలో కూడా పక్క వాళ్ళతో పోటీ పడి మరి ఈ బంగారు ఆభరణాలు కొనే ప్రయత్నం చేస్తారు. ఇది నీతికి సూచన కాదు, దీనత్వానికి సూచన కాదు, తగ్గింపుకి సూచన కాదు. కనుక ఈ బంగారం అనేది ఒక పోటీ తత్వము తయారు చేసి సంఘాన్ని పాడు చేస్తుంది. Now back to that Exodus chapter 33, I read verse 4. And when the people had these evil tidings, they mourned, and no man did put on him his ornament. Or the ornament means make beautiful, make somebody fine.
and your mind will be on that outward thing that makes you great, makes you fine. It will affect humility of Christ, the holiness of Christ in your life. ఈ నిర్గమకాండం 33వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడనూ ఆభరణాలు ధరించుకోలేదని చెబుతూ ఉంది. చూడండి, ఆభరణాలు ధరించుకున్న వారిలో మనము గమనిస్తే వారిలో ఒక తెలియని గొప్ప తత్వం కనబడుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఆభరణం ధరించినప్పుడు అది నా విలువ పెంచుతుంది, ఈ ఆభరణం ధరించినప్పుడు నేను గొప్పగా కనబడతాను, నేను అందంగా కనబడతాననే భావన హృదయం అంతరంగములోకి చొచ్చుకుపోతుంది. కనుక దేవుడిచ్చిన పరిశుద్ధతను అది మరి తరిగింపజేసి అది తగ్గిపోయేలాగా చేస్తుంది. ఎందుకంటే ఆ బంగారం మనం ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకు? ఆ బంగారం మన అందాన్ని పెంచుతుంది. కనుక మన అందాన్ని పెంచే ఆ బంగారం పైన మన హృదయంలో తెలియని మక్కువ పెరుగుతుంది. కనుక దేవుని పరిశుద్ధత అనేది తరిగిపోతుంది. Now in verse 5, where did they not put on this ornament on them? God commanded them in verse 5. For the Lord had said unto Moses, say unto the children of Israel, ye are a stiff-necked people. I've told you, this thing makes proud, makes stubborn, makes rude, because you respect yourself. It deprives you of humility. God said you are stubborn people. What makes you stubborn? Put off those ornaments from you, because pride has come among them. Put off those things. He said, ye are a stiff-necked people. I will come into the midst of thee in a moment and consume thee. Therefore now put up thy ornaments from thee. What make them stubborn? Ornaments. I will judge you. Put off those things. Put them off that I may know what to do unto thee. Because you are now proud. You are not humble anymore because of these things. Actually, sinners use these things and feel great. That God doesn't want his children to be like sinners. Remove those things and be humble. దేవుని వాక్యం మరి 5వ వచనంలో చెప్పబడతా ఉంది ఏమిటంటే మీరు లోబడనొల్లని ప్రజలు అని రాయబడతా ఉంది. ఎందుకు ఈ ప్రభు ఈ మాట అన్నాడంటే ఎప్పుడైతే మీ ఆభరణాలు తీసివేయమని చెప్పమన్నప్పుడు వారు దాని విషయంలో సంతోషించలేదు. ఎందుకు? ఆ ఆభరణము వారిలో తెలియకుండా ఒక గర్వాన్ని కలగజేసింది. కనుక వాటిని తీసివేయడానికి వారు ఇష్టపడలేదు. ఎందుకు? వారు గర్వాంధులయ్యారు కనుక. కాబట్టి మరి ఆభరణం ధరించినప్పుడు దాన్ని తీసివేయనప్పుడు వారు వినలేదు. కనుక దేవుడు అంటున్నారు మీరు లోబడనొల్లని ప్రజలని. కాబట్టి ఏదైతే మనము లోబడనొల్లని ప్రజలుగా మారుస్తా ఉందో, ఏదైతే మనల్ని గర్వాంధులుగా మారుస్తా ఉందో, ఏదైతే మనలో ఒక తెలియని అహంభావాన్ని కలగజేస్తా ఉందో దాన్ని మనం తీసివేయడం మంచిది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు మీ మధ్యలోనికి వచ్చి నేను మిమ్మల్ని శిక్షించకుండా ఉండాలంటే మీలో ఉన్న ఆభరణాలు తీసివేయమని ప్రభు ఆజ్ఞాపించగా వారు ఆభరణాలు తీసివేశారు. కాబట్టి మనం గ్రహించాల్సిన సంగతి ఏమిటంటే మనలో ఏదైతే అహంభావాన్ని కలగజేస్తుందో, దేవునికి దూరం చేస్తుందో దాని నుంచి మనం దూరం అయిపోవాలా. వాస్తవానికి పాపులు ఈ ఆభరణాలు ధరించి వాటి వలన ఏదో వారు మహిమ పొందుకున్నారని, వాటి వల్ల వారు అందం పెరిగిందని ఆ పాప విషయమే కార్యాలకి ఆభరణాలు ధరించేవారు. కనుక మనం అటువంటి పాపులుగా లేకుండా మనము దీనులుగా, మనము సాత్వికులుగా ఉండే నిమిత్తమై ఈ ఆభరణాల జోలికి మనం పోకూడదని దైవజనులు చెబుతున్నారు. Verse 6, and the children of Israel stripped themselves of their ornaments by the Mount Horeb. They plucked it out, which means it's not a thing to be used anymore. From this time, no righteous, holy women, holy man use ornament among the children of Israel. 6వ వచనంలో చూసినట్లయితే కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ మీద తమ ఆభరణములు తీసివేసిరి అని రాయబడింది. తీసివేసిరి అనేది ఒక సంపూర్ణమైన పదము. దాని అర్థం ఏమిటంటే ఇంకెన్నడూ వాటిని ధరించరని, ఇంకెన్నడూ వాటిని వేసుకొనరని. వారు తీసివేసిన విధానం సంపూర్ణంగా అక్కడ రాయబడింది. కనుక తిరిగి వాటి జోలికి పోకుండా పరిపూర్ణంగా వాటిని వారు విడిచిపెట్టారు. From this time, godly women never used earring among the children of Israel. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న దేవుని బిడ్డలు అనబడుతున్న, దేవుని కుమార్తెలు అనబడుతున్న, దేవుని బిడ్డలు అని అనబడుతున్న వారందరూ కూడా ఆభరణాలు తీసివేసి వాటిని తిరిగి అన్నట్టు ధరించలేదు. From this time, godly men, righteous men never used ornament among the Israelites.
మరి ఆ దినం మొదలుకొని దేవుని బిడలు, దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఆభరణాలు తీసివేసి మరన్నడు వాటిని వారు ధరించలేదు. Neither chain nor bracelet nor these things were not used by godly people among children of Israel. మరి చేతి బంగారంతో కూడిన చేతి కడియము కావచ్చు, లేదంటే మెడలో ధరించుకునే గొలుసు కావచ్చు, వాటన్నిటిని కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడుతున్న వారు ఎన్నడూ కూడా ధరించలేదు, వారు తీసివేసిన తర్వాత. In the book of First Peter chapter 3, మొదటి పేతురు 3వ అధ్యాయం, the Bible tells us, దేవుని వాక్యం మనకి ఈ రీతిగా చదివిస్తుంది. verse 3 to 5. 3 నుంచి 5 వచనాలు. Whose adorning, let it not be that outward adorning of plaiting the hair, or of wearing of gold, or of putting on of apparel. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, but let it be the hidden man of the heart, in that which is not corruptible, even the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great pride. సాధువైనటియు మృదువైనటియునైన గుణమును, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. For after this manner in the old time, the holy women also, who trusted in God, adorned themselves, being in subjection unto their own husband. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ము తాము అలంకరించుకొనిరి. Here Peter was saying to the women, your dressing should not be the dressing of making a show off of yourself. కాబట్టి ఇక్కడ పేతురు స్త్రీలతో చెబుతున్న మాట ఏమిటంటే, మీ వస్త్రధారణ అనేది బాహ్యపు వెలుపటి అలంకారాన్ని చూపించేదిగా ఉండకూడదు. It should not be of the decoration of your hair so that people can see. Don't do that, godly women. మరి దైవజనులుగా పిలువబడుతున్న మరి దేవుని కుమార్తెలు జడలను అల్లుకొనడం ద్వారా ప్రజల యొక్క ఆకర్షణను వారు వారిపైన దృష్టి మళ్ళేటట్టుగా వారు అలంకారము చేసుకుంటూ ఉంటారు. కానీ అది సరైనది కాదు. ఎవరు కూడా మిమ్మల్ని చూచి మరి వారి దృష్టి మీ పైన పడేటట్టుగా మీ అలంకారం ఉండకూడదని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. It should not be of the wearing of gold, earrings, chains, bracelets, necklace, and all this to show your importance, your greatness, your magnificence. No, it should not be that. నీవేదో గొప్పదానివని, లేదంటే చాలా ప్రాముఖ్యమైన స్త్రీవని, లేదా పేరుగాంచిన స్త్రీవని తెలియపరిచే రీతిగా బంగారు నక్లెస్లు గాని, బంగారు చైన్లు గాని, మరి విలువగల ఆభరణాలు గాని ధరించి మరి ఆ రీతిగా ప్రవర్తించకూడదు. దేవునికి అది ఇష్టమైనది కాదు. Neither should your attention be given to decorating yourself in clothing such that you look great, you look proud in the society. Don't do that. God is not looking for that. అదే రీతిగా ఏదో విలువగల వస్త్రములు ధరించుకొని సమాజంలో నీవేదో గొప్పవాడు అన్నట్టుగా నీ అహంకారపు ప్రవర్తనను కలిగిన దానిగా నీవు కనపడకూడదు. దేవుడు దాని విషయంలో కూడా సంతోషించడు. But rather, it says, the Bible tells us, rather as it is in verse 4, but let it be your beauty, your adornment, let's put it this way, your ornament should be that of your heart. See it, let it be the hidden man of the heart, in that which is not corruptible, even the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great price. Woman, concentrate on your heart, a heart of righteousness, a heart of godliness, quiet, gentle. This is the beauty God is looking for, not the bodily beauty you are running after in the flesh. అయితే దేవుడు చెబుతున్న నిజమైన ఆభరణం అంటే ఏమిటి? దేవుడు చెబుతున్న నిజమైన అందం అంటే ఏమిటి? దేవుడు కోరుకునే నిజమైన ఆ యొక్క బాహ్య సంబంధమైన అలంకారం ఏమిటంటే మీ హృదయపు అంతరంగ స్వభావము అని రాయబడతా ఉంది. మీ అంతరంగ
హృదయపు స్వభావము ఏ రీతిగా ఉండాలంట? సాధువుగా ఉండాలంట, మృదువుగా ఉండాలంట. మరి ఆ రీతిగా మీరు ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఒక ఆభరణముగా సూచిస్తూ, ఒక అలంకారముగా సూచిస్తున్నాడు. ఎవరి హృదయమైతే దేవుడు కోరుకున్నట్లుగా మృదువుగా ఉంటుందో అదే స్త్రీకి నిజమైన అందం, అదే స్త్రీకి నిజమైన ఆభరణం అని దేవుడు చెబుతున్నాడు. అటువంటి లక్షణాలు చూచి దేవుడు సంతోషిస్తాడు. Look at it, verse 5. The Bible tells us that for after this manner in the old time, the holy women also who trusted in God adorned themselves. 5వ వచనంలో చూసినట్లయితే అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట యుండుట చేత తమ్ము తాము అలంకరించుకొనిరి. I told you that since the Lord commanded them to remove it, no righteous, godly man or woman used them anymore among the children of Israel. Here is what the scripture says. After this manner, in the old time, the holy women also who trusted in God adorned themselves. They never used jewelry. Never. చూడండి 6వ వచనంలో చెప్పబడిన రీతిగా మరి పూర్వమందున్న దేవుని బిడ్డలైన దేవుని స్త్రీలు కూడా పాపం విషయమైన వస్త్రాలంకారము గురించి దేవుడు మాట్లాడినప్పుడు వాటిని తీసివేసి మరెన్నడూ కూడా వాటిని ధరించలేదని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచబడతా ఉంది. But did the children of Israel use jewelry after this time? After God commanded them to put it away, did they use jewelry? Yes. Backsliders among them from time to time went back to jewelry. అయితే హోరేబు పర్వతం పైన మీ ఆభరణాలు తీసివేయమని దేవుడు చెప్పిన తర్వాత ఆ తర్వాత వచ్చిన కాలంలో ఎవరైనా ఇజ్రాయేల్ వారు బంగారం ధరించారా లేదా అని మనం శోధించి చూస్తే ధరించారు. ఎందుకంటే వారిలో త్రోవ తప్పిపోయిన వారు, వారిలో ఆత్మీయంగా వెనకబడిన వారు తిరిగి దేవుడు వద్దన చెప్పిన వాటి వెంట పరిగెత్తి వాటిని ధరించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. In the book of Isaiah chapter 3, యెషయా గ్రంథము 3వ అధ్యాయము I read from verse 16. 16వ వచనం నుంచి నేను చదవబోతున్నాను. Yes, to verse 24. 24వ వచనం వరకు. Moreover, the Lord said, because the daughters of Zion are haughty and walk with stretched forth necks and wanton eyes, walking and mincing as they go, and making a tinkling with their feet. This is a condition of a backsliding people. 16వ వచనంలో చూసినట్లయితే మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకులతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు అని వాక్యం రాయబడతా ఉంది. ఇది దేవునికి హేయమైనది, దేవుడు అంగీకరించినది. ఇది అహంభావానికి సూచన. This was the condition of backsliding people. See backsliding described that the daughters of Zion in verse 16, because the daughters of Zion are haughty, stubborn. ఈ వాక్యము ఎవరి గురించి రాయబడతా ఉందంటే దేవునిలో నుంచి వెనకబడిన వారు, దేవుణ్ణి వెంబడించడం మానుకొని వెనుతిరిగిన వారు. ఎందుకంటే వాడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు అని రాయబడతా ఉంది. వారు మరి మెడ వంచని వారని, వారు గర్విష్ఠులని రాయబడతా ఉంది. వారు ఎటువంటి స్త్రీలు అంటే తిరిగి బంగారు ధరించిన వారు, దేవునిలో నుంచి తొలగిపోయిన వారని మనం అర్థం చేసుకోవాలి. And walk with stretched forth necks and wanton eyes, adulterous or immoral. చూడండి, ఓర చూపులు చూచుచు కులుకులతో నడుచుచు అని రాయబడతా ఉంది. ఏంటిది? ఇది వేశ్యకు సంబంధించిన లేదా మరి దురాశకు లోను చేసే, మోహమునికి లోను చేసే కార్యం అని రాయబడతా ఉంది. కనుక ఇది సరైనది కాదు. Walking and mincing as they go, making a tinkling with their feet, pride. తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు అని రాయబడతా ఉంది. అది అహంకారానికి సూచన. Therefore the Lord will smite with his cup the crown of the head of the daughters of Zion, and the Lord will discover their secret parts. People who are backsliding.
చూడండి వాక్యము చూసినట్లయితే, కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను, సూర్య బింబ భూషణములు, చంద్ర వంకలను భూషణములను, కర్ణభూషములను, కడియములను, నాణ్యమైన ముసుగులను అవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడని వాక్యాన్ని మనం చూస్తున్నాం. In that day, the Lord will take away the bravery of their tinkling ornaments about their feet. You see, they had now gone into feet, not only putting on in the ear, they put them now on their feet. So that as they are going, they put the ornament. Chuck up, chuck up, chuck up, chuck up. Then everybody will be looking at them. Backsliding people. చూడండి, కాళ్ళ గజ్జలు ధరించిన వారు వారు గల్లు గల్లు మన నడుస్తూ ఉంటే ప్రజల యొక్క దృష్టి వారి పైన మల్లాలని భ్రమతో వారు ఏం చేస్తుంటారంటే గజ్జలు ధరించుకొని పాదాలకు గల్లు గల్లు మన నడిచి అందరినీ కూడా మరి వారి దృష్టిని మళ్ళిస్తూ ఉంటారు. ఇది అహంకారానికి సూచన. వీరందరూ కూడా దేవుడి నుంచి వెనుదిరిగిన వారు, వెనకబడిన వారు. So those things you put, the ornaments, the chains, the rings and all that you put in your feet is because of backsliding, not righteousness. You have lost godliness. కాబట్టి ఇటువంటి బాహ్య సంబంధమైన అలంకారము ధరించిన వారందరూ కూడా వెనకబడిన వారు, కానీ వారిలో నీతి కనబడడం లేదు. ఇవన్నీ కూడా నీతికి సూచన కానే కాదు. Verse 19. The chains and the bracelets and the mufflers, the bonnets and the ornaments of the legs and the headbands and the tabrets, which is necklace, and the earrings, the rings and the nose jewels and the changeable suits of apparel and the mantles. These are things they decorate themselves with because of backsliding. చూడండి, వెనకబడిన స్త్రీలు, మన దేవుడి నుంచి తొలగిపోయిన స్త్రీలు ఎటువంటి బాహ్య సంబంధమైన అలంకారము చేసుకున్నారని వాక్యం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే కర్ణభూషణములు, కడియములు, మరి నాణ్యమైన ముసుగులను, మళ్ళీ కళ్ళాయులను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను అని రకరకాల బాహ్య సంబంధమైన అలంకారాల గురించి ఇక్కడ రాయబడతా ఉంది. వీరు ఎవరంటే మరి సియోను కుమార్తెలలో ఉన్న గర్విష్ఠులు అంటని మనం 16వ వచనంలో కూడా చూడవచ్చు. In the book of Hosea chapter 2, హోషేయ 2వ అధ్యాయము verse 13 and 14. 13, 14 వచనాలు. I'm saying when these people are backsliding, they go to use these earrings, this jewelry for adorning themselves, for harlotry. It was actually for harlotry, not for to make themselves fine, to make themselves great for harlotry. ఆ ఆభరణాలు ధరించుకున్న ఈ వెనకబడిన స్త్రీలు కేవలము వారేదో గొప్పవారని అహంభావం చూపటికే ఇటువంటి బాహ్య సంబంధమైన అలంకరణ వారు చేసుకుంటారని మనము గమనించాలి. In Hosea chapter 2 verse 13. హోషేయ 2వ అధ్యాయము 13వ వచనం. And I will visit upon her the days of Baalim, wherein she burnt incense to them, and she decked herself with her earrings and her jewels, and she went after her lovers and forgot me, said the Lord. చూడండి, అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటుగాడును వెంటాడిన ఇండుటను బట్టి నేను దానిని శిక్షించును, ఇది యెహోవా వాక్కు అని రాయబడతా ఉంది. This concerns the wife of Hosea, that God told him, go and marry a harlot. I want to preach a message through your marriage to the children of Israel. మరి ఈ స్త్రీ ఎవరంటే హోషేయ ప్రవక్తైన హోషేయకు భార్యగా కనబడతా ఉంది. మరి హోషేయ ప్రవక్తకు దేవుడు ఒక వేశ్యని వివాహం చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజల వారికి ఒక ఉపదేశాన్ని దేవుడు చేయడానికి ఈ రీతిగా ఒక వేశ్యను పెండ్లాడమని దేవుడు చెప్పాడు. వారి వివాహము ద్వారా ఇజ్రాయేలు వారికి దేవుడు ఒక సందేశం ఇవ్వాలని కోరుకున్నాడు. She was not just a harlot, she was a temple harlot, an idolatrous harlot. She was a woman in the temple of Baalim. One of the to make herself beautiful so that people can be attracted to worship Baal as long as they want to sleep with them. You can now you can come and sleep with them and then worship Baal, because the idol worshippers instituted these prostitutes to attract men చూడండి, to serve their idols. ఈమె కేవలము వేషం మాత్రమే కాదు, కానీ ఈమె
బయలు దేవత అని మరి గుడిలో ఉన్న ఒక వేశ్యగా కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడున్న వారు ఈ విగ్రహారాధనకు ప్రజలను ఆకర్షితులు చేయటానికి ఇటువంటి వారిని అక్కడ పెట్టేవారు కనుక ఈ పురుషులు వారిని మోహించి ఆ యొక్క విగ్రహములకు వారు బానిసలయ్యేవారు. అక్కడ వచ్చి వారు ఆ యొక్క విగ్రహాలను వారు పూజించేవారు కనుక ఆ విగ్రహంలో ఉన్న ఆ విగ్రహ గుడిలో ఉన్న ఆ యొక్క విగ్రహారాధనతో కూడిన ఒక వేశ్యగా ఈమె కనబడతా ఉంది. See, as an idol worshipper, ఆమె విగ్రహారాధకురాలు. she burned incense to Baalim. ఆమె బయలుదేవతకు మరి మరి అర్పణ అర్పించినదిగా మనం చూస్తున్నాం. As temple harlot, she decked herself with her earrings and jewels. ఆ యొక్క మరి విగ్రహారాధనతో కూడిన దేవాలయంలో వ్యభిచారిగా ఉంటున్న ఆమె అందంగా కనబడడానికి ఈమె ఇటువంటి బాహ్య సంబంధమైన అలంకారము ధరించేది. As an adulterer married to Hosea, she went after her lovers. ఒక ప్రవక్తని పెళ్లాడిన ఈ యొక్క స్త్రీ వేశ్యగా ఉండి మరి విటుగాండ్ల వెంట పరిగెత్తిందనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. As one that doesn't know God, that was not a servant to God, was not serving God, and she forgot me, said the Lord. చూడండి, దేవుడు చెబుతున్నాడు, అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని అని రాయబడతా ఉంది. అంటే దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి సేవించడం మర్చిపోయి ఆమె ఈ రీతిగా ప్రవర్తించిందనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. Why did God ask the children of Israel to collect earrings from Egypt and hang them upon the children? ఎందుకు దేవుడు నిజముగా ఇజ్రాయేల్ వారికి ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు బంగారు వెండి అనే పదార్థములను వారి నుంచి తీసుకోమని చెప్పాడు? The Lord needed this gold for the work in the temple. ఎందుకంటే మరి దేవాలయపు పని నిమిత్తమై ఈ బంగారు ఉపయోగపడుతుంది కనుక దేవుడు ఆ బంగారమును తీసుకురమ్మని చెప్పాడు. To construct the utensils of the temple so that the temple of God should look great and beautiful. దేవుని యొక్క ఆలయము మహిమకరముగా మరి అందముగా కనబడ నిమిత్తమై మరి దేవుని ఆలయపు ఉపకరణములను చేయుటకు దేవుడు ఆ బంగారమును తీసుకురమ్మని చెప్పాడు. Nothing is wrong if you have plates, pots, or any other thing made of gold in your house. You're not sinning. Or even hanging it in your house. You're not sinning, but don't put it on your body. చూడండి, మీ ఇంటిలో ఒక బంగారు పళ్ళెం ఉండొచ్చు, లేదంటే బంగారు వస్తువు ఉండొచ్చు. దానివల్ల మనం పాపము చేయము. కానీ ఎప్పుడైతే ఆ బంగారు ధరించుకుంటామో అప్పుడే మన హృదయం అనేది మోసపోతుంది. Nothing is wrong to make your chair even out of gold, the floor of your house. You can tile it of gold, but don't put it on your body. మీ ఇంటిలో ఉన్న నాలను సైతం మీరు బంగారుతో చేసుకోవచ్చు. ఆ బంగారం కలిగిన నాల పైన మీరు నడవచ్చు, కానీ దాన్ని మీరు ధరించకూడదు. ధరిస్తే మనము మోసపోతాము. In the book of Exodus, నిర్గమకాండంలో మనం చూసినట్లయితే Exodus chapter 35. 35వ అధ్యాయం. Exodus chapter 35. నిర్గమకాండం 35వ అధ్యాయం. I read from verse 4. 4వ వచనం చదవబోతున్నాను. And Moses spake unto all the congregation of the children of Israel, saying, This is the things which the Lord God commanded me, saying, Take ye from among you an offering unto the Lord. Whoever is of a willing heart, let him bring it, an offering of the Lord, gold and silver and brass and all these items. Written here. ఇక్కడ వాక్యం రాయబడతా ఉంది. దేవుని యొక్క పని ఆరంభమైనప్పుడు యెహోవాకు అర్పణములను పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడును యెహోవా సేవ నిమిత్తమై బంగారమును వెండిని ఇత్తడిని తీసుకొని రావచ్చని వాక్యాన్ని మనం చూస్తున్నాం. Verse 21. 21వ వచనం. And they came, everyone whose heart stirred him up, and everyone whose spirit is made willing, and they brought the Lord's offering to the work of the tabernacle of the congregation, and for all his service, and for the holy garments. 21వ చూస్తే, తర్వాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించనో వారందరూ వచ్చి
ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి అని రాయబడతా ఉంది. Verse 22. 22వ వచనం. And they came, both men and women, as many as were willing-hearted, and brought bracelets and earrings and rings and tablets, which is necklace, all jewels of gold. And every man that offered an offering of gold unto the Lord. Where did they get this from? They collected them from Egypt. 22వ వచనంలో చూసినప్పుడు స్త్రీలు గాని పురుషులు గాని యెహోవాకు బంగారము అర్పించారని రాయబడతా ఉంది. ఏమర్పించారంటే ముక్కరములను, పోగులను, ఉంగరములను, తవలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను అని రాయబడతా ఉంది. ఈ వస్తువులను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎక్కడి నుంచి వారు కలిగింది అని అంటే వారు ఐగుప్తు నుంచి తెచ్చుకున్న వస్తువులు ఇవన్నీ. ఇప్పుడు ఈ వస్తువులన్నీ కూడా దేవుని ఆలయ నిమిత్తమై వారిని ప్రేరేపించిన కొలది వారు ముందుకు వచ్చి దేవునికి అర్పించారని వాక్యం రాయబడతా ఉంది. Let them bring this thing for the work of the tabernacle, for the utensils of the tabernacle, so that they can make this thing beautiful for God. Then the rest that you have should be for as riches, can be turned to, is malleable, can be converted to riches, so that you can sell as gold, as a wealth for yourself. కాబట్టి దేవుని యొక్క సమాజపు గుడారము కట్ట నిమిత్తమై మరి దేవుని గుడారములో ఉన్న సేవ పనిముట్లు తయారు చేయడం నిమిత్తమై ఈ ఆభరణాలన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పారు. మరి ఈ ఆభరణాల చేత ఈ విలువైన వస్తువులు చేయబడి దేవుని ఆ గుడారం అనేది మరి శ్రేష్టముగా కనబడటానికి దేవుడు ఈ కార్యాన్ని చేసి ఉన్నాడు. It must be changed, be made malleable. You can change it to various forms. చూడండి, బంగారం అనేది అనేక రూపములోకి మనం మార్చవచ్చు కదా. ఒక బంగారమును కాలిస్తే మనకు నచ్చిన రూపములోనికి దాన్ని మనం మార్చవచ్చు. Gold is essential for the manufacture of many things. మరి అనేక వస్తువుల తయారీలో బంగారు యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. If it is for the manufacture of such things that human beings will use, no problem, but not to be used by man for his pride and damnation. అయితే అనేకమైన వస్తువుల యొక్క కార్యరూపము దాల్చిన దానికి మనం ఈ బంగారు ఉపయోగించినప్పుడు దానిలో పాపము లేదు, తప్పు లేదు. కానీ కేవలము మనిషి యొక్క అహంకారము నిమిత్తమై ఆ బంగారు ధరిస్తే మాత్రము అది దేవుడు అంగీకరించడు. So that is what the Lord is teaching us in his own word. ఇదే దేవుడు మనకు మరి మరొక గ్రంథములో మరి సంఖ్యాకాండంలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. We must listen to this thing very well. ఈ సంగతులన్నీ కూడా మనం జాగ్రత్తగా వినవలసిన అవసరం ఎంతగానో ఉంది. Because ఎందుకనంటే as some people will ask the question, ఎందుకు ఎవరో ఒకరు ఒక ప్రశ్న అడిగారు కనుక, what about, what do we call it, this man that is using gold, this woman that is a man of God, that is a woman of God that is using earring? Not one of them shall enter heaven, because they are not greater than the word of God. They must obey the word to go to heaven. మరి దేవుని వాక్యానికంటే ఎవరు అతీతులు కారు, గొప్పవారు కాదు కనుక ఎవరైనా సరే దేవుని వాక్యానికి లోబడవలసిన అవసరం ఉంది కనుక వారు ఎవరైనా కూడా ఇటువంటి ఆజ్ఞను వారు తిరస్కరిస్తే వారు పరలోకములో ప్రవేశింపరు. That is what the word of God is saying. For nobody is above the word of God. అదే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని వాక్యము కంటే అతీతులు ఎవరు లేరు అని. You are not above it. నీవు కూడా ఆ వాక్యానికి అతీతుడవు కాదు. I am not above it. నేను కూడా ఆ వాక్యానికి అతీతుడిని కాను. They are not above it. వారు కూడా దేవుని వాక్యానికి అతీతులు కారు. The Bible says that God is saying, if I say to a righteous man, you will live, but if he takes advantage of that and commits sin, he will die for that sin he has committed. I will change my word concerning him. చూడండి, ఒక నీతిమంతుడుగా జీవిస్తున్న వాడు కూడా వాక్యంలో ఉన్న యొక్క భావమును వారు అనుకూలంగా లేదంటే అలుసుగా మార్చుకొని పాపము చేసినట్లయితే దేవుడు ఆ పాపను సహించడు. అంత మాత్రమే కాకుండా వారు పాపులుగానే తీర్చబడతారు తప్ప మరొకటి లేదని దేవుడు చెబుతూ ఉన్నాడు. In Numbers chapter 31, సంఖ్యాకాండం 31వ అధ్యాయం,
God commanded the children of Israel to go and fight with the Midianites. మరి మిద్యానీయులతో వెళ్ళి పోరాడమని దేవుడు ఇజ్రాయేలు వారికి ఆజ్ఞాపించాడు. Verse 1 ఒకటో వచనం and 2. రెండో వచనం. And the Lord spake unto Moses, saying, Avenge the children of Israel of the Midianites. Afterward, thou shalt be gathered unto thy people. మరి యెహోవా మిద్యానీయులు ఇజ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి, తర్వాత నీవు నీ స్వజనము యొద్దకు చేర్చబడదువని మోషేకు సెలవీయగా. Verse 3. And Moses spake unto the people, saying, Arm some of yourselves unto the war, and let them go against the Midianites, and avenge the Lord of the Midianites. మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు. Verse 48. Verse 48. 48వ వచనం. And the officers which were over thousands of the host, the captains of thousands and the captains of hundreds, came near unto Moses, and they said unto Moses, Thy servants have taken the sum of the men of war which are under our charge, and there lacketh not one man of us. అప్పుడు సేవా సహస్రములు నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించిన మొత్తము చేసితిమి, మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా. We have therefore brought an oblation for the Lord, what every man had gotten of jewels of gold, chains and bracelets, rings, earrings, and tablets, to make an atonement for our souls before the Lord. దేవుని ఎదుట వారు బాహ్య సంబంధమైన అలంకారము ధరించుకున్న నిమిత్తమై వారు బంగారు నగలను, గొలుసులను, కడియములు, ఉంగరములను, పోగులను వారు తీసుకున్నారని మనం చూస్తున్నాం. And Moses and Eleazar the priest took the gold of them, even all wrought jewels. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును నగలుగా చేయబడిన బంగారమును వారి యొద్ద తీసుకొనిరి. Children of Israel never used them for fear of God. చూడండి, ఇక్కడ వాక్యం చెప్పబడుతూ ఉంది, వీరు ఈ యొక్క బంగారు గొలుసులను, కడియములను ఎందుకని తీసుకున్నారంటే యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నారని 50వ వచనంలో రాయబడుతూ ఉంది. అంటే ఇజ్రాయేల్ వారు ఆ బంగారుని వాడుకోవడానికి తీసుకురాలేదు, కానీ యెహోవాకు అర్పితముగా దాన్ని తీసుకొని వచ్చి మోషేకు యాజకులకు ఇచ్చినట్లుగా వాక్యాన్ని చూస్తున్నాం. Right from when the Lord stripped off those things from their ears, the commandment came that no man should bore through his ear. ఎప్పుడైతే వారు ఆ యొక్క హోరేవు పర్వతము కింద దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆభరణము తీసివేశారో, తిరిగి వారు ఎప్పుడు కూడా ఆభరణాలు ధరించిన వారు కారు. The children of Israel must not bore through the ears of any person. చూడండి, ఆ యొక్క చెవి పోగులు కూడా వారు ధరించిన వారు కాదు. The only person that God allows that they can bore through his ear is a servant that has decided to serve his master until death. చూడండి, చెవికి ఆ పోగు ధరించడం అనేది ఎవరిని కూడా దేవుడు అనుమతించలేదు. కానీ ఎవరైతే జీవితకాలం వరకు మరి సేవ కొరకే అర్పించుకొని ఆ యొక్క సేవకు లోబడి ఉంటామని తీర్మానం చేసుకుంటారో వారు అటువంటి చెవికి ఒక పోగు ధరించేవారు. So their children that they gave birth to them, they never bore in their ears. కాబట్టి వారు కలిగిన పిల్లలు కూడా వారికి ఎప్పుడైతే పిల్లలు పుడతారో వారి చెవులకు ఎప్పుడు కూడా వారు చెవులు పుట్టిన వారు కాదు. How will you be bowing hole through the ear of a baby that God just gave you? Did God leave something undone in that baby? చూడండి, దేవుడు అనుగ్రహించిన పిల్లలుగా ఉంటున్న వారి చెవులను మనం ఎందుకు కుట్టుతాము? If God wants children to put earring on them, He doesn't know how to bow their hair from the womb. చూడండి, నిజముగా దేవుడు వారి చెవులు కుట్టాలని దేవుడు భావించినట్లయితే మరి గర్భములో ఉన్నప్పుడే వారి చెవులు కుట్టినట్లుగా దేవుడు పుట్టింపలేడా? But for this verse, the scripture which we read,
God sent the children of Israel to fight against the Midianites. ఇక్కడ దేవుడు చెప్పిన వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు వారిని ఎందుకు పంపాడంటే మిద్యానీయులతో పోరాడుటకు వారితో యుద్ధం చేయడానికి పంపించాడు. These Midianites were idol worshippers. ఈ మిద్యానీయులు ఎటువంటి వారు అంటే విగ్రహారాధికులు. They were not serving God. వారు దేవుని సేవించేవారు కాదు. They did bad against God, so God wanted to judge them. వారు దేవునికి వ్యతిరేకంగా చెడ్డ పనులను చేసిన వారు కనుక దేవుడు వారిని శిక్షించాలని అనుకున్నాడు. So Moses sent armies to go and fight them. కాబట్టి మోషే యుద్ధ సన్నద్ధులను వారికి వ్యతిరేకంగా పంపించి వారితో పోరాడమని చెప్పాడు. That's why they gathered all this gold from this Midianites. అందుకే మిద్యానీయుల దగ్గర ఉన్న ఈ యొక్క బంగారం అంతటిని కూడా ఇశ్రాయేలు వారు పోగు చేసి తీసుకొని వచ్చారు. In verse 50, we have therefore brought an oblation for the Lord, what every man had gotten of jewels of gold, chains and bracelets, rings and earrings and tablets, necklace, to make an atonement for our souls before the Lord. We got these things from these sinners, these hidden people. Then we have brought them to the Lord, just as they collected them from Egypt and brought them to the Lord. Now they got them from their enemies and brought them to give to the Lord. What remains is a wealth to them. చూడండి 50 వచనము, మరి సంఖ్యాకాండం 31వ అధ్యాయము 50 వచనంలో చూసినట్లయితే, కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా అని రాయబడతా ఉంది. అంటే వారు ఐగుప్తు దేశంలో ఏ రీతిగా ఐగుప్తుల దగ్గర నుంచి బంగారు తీసుకుని వచ్చారో అదే రీతిగా వారు మిద్యానీయుల పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా అదే ప్రకారముగా అక్కడ ఉన్న బంగారమును, గొలుసులను, కడియములను తీసుకుని వచ్చారు. కానీ ఇక్కడ రాయబడిన శ్రేష్టమైన మాట గమనిస్తే యెహోవాకు అర్పితముగా వారు తీసుకుని వచ్చారని మనకు తేటగా అక్కడ రాయబడతా ఉంది. కనుక వారు అక్కడ ఏ రీతిగా చేశారో ఇక్కడ కూడా బంగారు తీసుకుని వచ్చారు. కానీ అది దేవుని సేవ నిమిత్తమై దేవునికి అర్పితముగా దేవునికి ఉపయోగపడేటట్టుగా వారు తీసుకుని వచ్చి దేవుని ఆలయములో సమర్పించినట్లుగా చూస్తున్నాం. In 1 Timothy chapter 2. మొదటి తిమోతి 2వ అధ్యాయం. I read from verse 9. 9వ వచనం From నుంచి verse చదవబోతున్నాను. 8 to 10. 8 నుంచి 10 వచనాలు. I will therefore that men pray everywhere, lifting up holy hands without wrath and doubting. 1 Timothy chapter 2 verse 8. మరి మొదటి తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. Without wrath and doubting, in like manner also that the women adorn themselves in modest apparel, with shamefacedness and sobriety, not with broidered hair or gold or pearls or costly array, but which becometh women professing godliness with good works. మరి 9వ వచనంలో చూసినట్లయితే, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములు మరి చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల విస్త్రములతోనైనను అలంకరించుకొనక అని రాయబడతా ఉంది. So you can see here, adorn yourself not with gold. That's what the Bible says. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బంగారముతో మిమ్మల్ని మీరు అలంకరించుకోకూడదని వాక్యము సెలవిస్తా ఉంది. Anytime revival is coming to a people, a group of people, the Holy Spirit will remind them of this matter of gold to wipe it out from their dressing. చూడండి, ఎప్పుడైనా కూడా ఒక ఉద్యమంతో కూడిన విప్లవాత్మకమైన కార్యము జరుగుతుందో, ఒక గుంపులో ఒక మార్పు జరుగుతూ ఉందో, అటువంటి ప్రతి మార్పులో కూడా దేవుడు ఇటువంటి కార్యములు విడిచిపెట్టమని దేవుడు తెలియజేస్తూనే వచ్చాడు. Anytime the church backslides, the mind of the people go back to gold, the wearing of gold. చూడండి, ఎప్పుడైనా కూడా సంఘాలు వెనకబడినప్పుడు, సంఘాలు త్రోవ తప్పిపోయినప్పుడు దైవజనులు కూడా
దేవుడి వైపు తిరిగినప్పుడు కూడా మరి తిరిగినప్పుడు ఏదైతే వారిని వెనుక తీస్తుందో వాటిని తీసివేసేవారు. Now that Jesus Christ is about coming in the rapture, the Holy Spirit has brought back this matter of God for the cleansing of the church, because it is a defilement. It is against holiness of God. దేవుని రాకడ అతి త్వరలో ఉంది కనుక దేవుని సంఘాలను పాడు చేస్తున్న కార్యములను దేవుడు తొలగించి సంఘాలను పవిత్రపరిచే క్రమములో మరొకసారి దేవుని సంఘాన్ని కలుషితము చేస్తున్న వీటి విషయంలో మనకు తెలియజేస్తున్న సంగతి, వాటిని మనం విడిచిపెట్టాలని. The Bible says this: when a person repents, he should strip those things. They are like a woman's menstrual cloth. Cast it away from your life. Throw it away. ఎప్పుడైతే ప్రజలు మరి పశ్చాత్తాపతులు అవుతారో, మారు మనసు పొందుతారో, అటువంటి స్త్రీలు వారిలో ఏదైతే ఇటువంటి మరి త్రోవ తొలగిపోయే పరిస్థితి కలగజేస్తా ఉందో వాటిని మనం తీసివేసే వారుగా మనం ఉండాలి, వాటిని మనం తొలగించుకునే వారుగా ఉండాలి. Some may say, my own is not of gold, my own is silver, it's still the same. My own is of brass, it's still the same. My own is wood, it's still the same. My own is broom, it's still the same. It's still the same spirit. Clear those things off from your life. కొంతమంది అంటారు నేను ధరిస్తున్నవి బంగారం అని, కొంతమంది అంటారు నేను ధరిస్తున్నది వెండి అని, కొందరు అంటారు నేను ధరిస్తున్నది ఇత్తడి అని. అది ఏదైనప్పటికీ కూడా అలంకారం అనేది ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా నీ మనసుని పాడు చేస్తుంది కనుక అది ఎట్టిదైనా కూడా ఏ రూపంలో ఉన్నా కూడా ఆ యొక్క బాహ్య సంబంధం అలకల నుంచి మనము విడుదల పొందుకొని వాటిని తీసివేయాలి. My sheep hear my voice and they follow me. దేవుడు అంటాడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని విని అనుసరిస్తాయి అని. Those who are of God, they will obey without any difficulty, because there's, just as the Lord told Abraham, take this your son that you love, Isaac, and go and sacrifice him. And Abraham was willing to take Isaac and kill him because God said so. What is jewelry that you will not remove for God's sake? చూడండి, దేవుని స్వరము వినే దేవుని బిడ్డలు, దేవుని గొర్రెలు మరి దేవుని చెప్పిన మాటకు విధేయులవడానికి అది కష్టతరం ఎంత మాత్రము కాదు. ఏ రీతిగా అంటే అబ్రహాము తన సొంత కుమారునైన ఇస్సాకును అర్పించమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వెనుతిరగకుండా అతను అర్పించడానికి ముందుకే వెళ్ళాడు, కానీ వెనకాడలేదు. కనుక ఈ ఆభరణం విషయంలో కూడా నీవు ప్రేమిస్తున్న ఈ ఆభరణాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్పినట్లయితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దాని విషయం నీకు కష్టంగా అనిపించదు, కానీ దానికి లోపడడానికి నువ్వు సిద్ధపడతావు. That thing which means exalt very highly is an abomination before God. నీ జీవితంలో ఏదైతే నువ్వు ఒప్పుకున్నట్లు చేస్తా ఉందో, ఏదైతే నువ్వు హెచ్చులకు పోయినట్లు చేస్తుందో అది దేవుని దృష్టిలో హేయమైనది. Not every church will knows this. Not every preacher knows this. చూడండి, అన్ని సంఘాలకు ఈ మర్మము తెలియదు, అందరు సేవకులకు కూడా ఈ వాక్యంలో ఉన్న సత్యము తెలియదు. That is why you are even telling me, what about this other preacher? What about that other preacher? No, not everybody knows this. అందుకే మీరు అడుగుతున్నారు, ఒకవేళ ఆ దైవజనుల పరిస్థితి ఏమిటి, ఈ దైవజనుల పరిస్థితి ఏమిటి అని. కానీ వాస్తవం ఏమిటంటే అందరు దైవజనులకు నిజమైన సత్యము తెలియదు. In James chapter 2 verse 10. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. James chapter 2 verse 10. For whosoever shall keep the whole law and yet offend in one point, he is guilty of all. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్ల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. All those preachers you are talking about, that they are preachers, Holy Spirit is upon them, they perform miracles. As long as they are using rings, using chains, they are guilty of, they have not arrived at perfection of righteousness. They have not arrived at holiness of life. And without holiness, no man shall see the Lord. చూడండి, మనము చెప్పుకుంటున్న ఈ దైవజనుల పైన దేవుని ఆత్మ నింపబడినప్పటికీ కూడా, వారు అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా, ఆశ్చర్యకారాలు చేస్తున్నప్పటికీ కూడా, ఇక్కడ వాక్యం చెప్పినట్లుగా అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞకు మనం లోబడకపోతే అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధులు అవుతామని చెబుతుంది. కనుక వారు లోబడలేకపోయిన ఒక్క విషయంలో వారికి వారికి అది తప్పుగానే నేరముగానే మోపబడుతుంది. కనుక అన్నిటి విషయంలో కూడా మనం లోబడే వారిగా ఉండాలి. ఈ సత్యం అనేక మంది ఎరిగిన వారు కాదు. See those things as filthy rags like woman's menstrual cloth,
pluck them and throw them away. మరి ఏదైతే మీకు మరి ఆటంకముగా ఉంటున్నదో, ఏదైతే మిమ్మల్ని పాడు చేసే పరిస్థితి తీసుకొని వస్తుందో, అటువంటివన్నీ కూడా అలంకారము కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, అటువంటివన్నీ కూడా మనం తీసివేసే వారుగా ఉండాలి. Holy women of all time never use them. చూడండి, పరిశుద్ధులైన స్త్రీలు ఎవరు కూడా ఇటువంటి వారిని ఎన్నడూ కూడా ధరించరు. They are in heaven now. వారు ఇప్పుడు పరలోకములో మరి నిశ్చయముగా ఉన్నారు. Make all effort by holiness to be in heaven too. చూడండి, పరలోకంలో ఉండటానికి సకల ప్రయత్నాలు చేసి ఆ పరిశుద్ధతను అనేది మనం పొందుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడరు, పరలోకంలో చేరరు. Men and women. Now, concerning the wedding ring. మరి వివాహ సంబంధమైన ఉంగరం గురించి అయితే, a philosopher came up in the 12th century, as I read the story, and said there's a vein in this second finger, and that the vein stretches to the heart of a person. So they felt that if you have gotten a lover, you should put a ring in this second finger of your left hand, and that there's a vein there that stretches to your heart. It shows you have gotten somebody your heart loves. చూడండి, 20వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను విన్నాను. మరి ఎందుకు ఈ యొక్క రెండవ మరి చేతిలో ఉన్న ఈ వేలుకి ఎందుకు ఉంగరం ధరిస్తారని అంటే, మరి ఎడమ చేతిలో ఉన్న ఈ వేలుకి ఒక నరం ఉంటుంది. ఆ నరము నేరుగా గుండె వరకు చేరుతుందంట. మరి ఎవరైతే ఆ ఉంగరాన్ని వివాహ సమయంలో ఎడమ చేతికి ఈ వేలుకి ఉంగరం ధరిస్తారో, దాని అర్థం ఏమిటంటే ఆ వేలు నుంచి ఒక నరము నేరుగా గుండెకు చేరుతుంది. కనుక మనము ఎక్కువగా ప్రేమించేవారు కావచ్చు, మన గుండెకు దగ్గరగా ఉన్నవారు కావచ్చు, హృదయానికి హత్తుకున్న వారు కావచ్చు, వారికి గుర్తుగా ఈ ఉంగరాన్ని ధరించి ఆ ఉంగరము మళ్ళీ ఉన్న నరము గుండెకు చేరినట్లుగా వారు మన గుండెకు దగ్గరగా ఉన్నవారనే భావన తెలియజేయడానికి ఆ ఉంగరాన్ని ఈ యొక్క వేలుకు ధరించేవారు. Believers in the apostolic time did not use ring or jewelry. It's philosophy that came up to change men and come to corrupt the church. అయితే అపోస్తలుల కాలంలో మరి ఉన్న దేవుని విశ్వాసులు ఎవరు కూడా ఆభరణాలు ధరించిన వారు కాదు, కానీ ఈ యొక్క ఈ యొక్క సామాజికమైన పరిస్థితిలో ఉన్న ప్రజలు మరి సంఘాన్ని మరి పాడు చేయడానికి మరి ఇటువంటి లోక సంబంధమైన ఆచారాలను తీసుకొని వచ్చి సంఘాన్ని తప్పుద్రోవ పట్టించారు. Some, as we also read it, the rings were first given to women to wear. Men were not using. But in the Second World War, women said their husbands go to war and forget them and go for after other women. So they also should be wearing rings, so that even when they are away from their wives, the ring should remind them that they have wife at home. So men started wearing ring. వాస్తవానికి గతించిన కాలములో మనము చూసినప్పుడు పూర్వీకుల కాలంలో కేవలము స్త్రీలు మాత్రమే ఈ ఉంగరాన్ని ధరించేవారు. మరి పురుషునికి గుర్తుగా మరి ఆ యొక్క వివాహ సంబంధమైన ఉంగరాన్ని ధరించేవారు, పురుషులు ధరించేవారు కాదు. కానీ రెండవ ప్రపంచ యుద్ధము జరిగిన కాలంలో జరిగిన మార్పు ఏమిటంటే, యుద్ధానికి వెళుతున్న పురుషులు తమ భార్యలను మర్చిపోతున్నారనే ఆలోచనతో ఆ యొక్క స్త్రీలు ఏం చేశారంటే ఆ పురుషునికి కూడా ఆ యొక్క వివాహ సంబంధమైన గుర్తుగా ఉంగరాలు ధరించడం ఆరంభించారు. ఎందుకంటే వారు యుద్ధంలో ఉన్నప్పుడు భార్యను మర్చిపోకుండా ఆ ఉంగరము ద్వారా భార్యను జ్ఞాపకం చేసుకుంటారని ఒక సాంప్రదాయ రూపంగా ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో ఆరంభించబడింది. అప్పటి నుంచి పురుషులు కూడా వివాహ సంబంధమైన ఉంగరాలు ధరించడం ఆరంభించారు. In Colossians chapter 2 verse 6 to 8. కొలస్సీయులకు 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. Beware lest any man spoil you through philosophy. Okay, verse 6. As ye have therefore received Christ Jesus the Lord, so walk ye in him, rooted and built up in him, and established in the faith, as ye have been taught, abounding therein with thanksgiving. మరి వాక్యాన్ని చూస్తే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచార్యములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన తత్వ జ్ఞానము చేత
మిమ్మును చెరపట్టుకొని పోయేవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ తత్వ జ్ఞానం అని రాయబడుతా ఉంది. మోసకరమైన నిరతక తత్వ జ్ఞానము చేత అని రాయబడి, దాని చేత మనం మోసపోకూడదని వాక్యం చూస్తున్నాం. Beware lest any man spoil you through philosophy and vain deceit, after the tradition of men, after the rudiments of the world, and not after Christ. చూడండి, మనుషుల పారంపర్యాచార్యము, మనుషుల యొక్క పారంపర్యాచారము చొప్పున ఎవరు కూడా ఈ యొక్క తత్వజ్ఞానము చేత మిమ్మల్ని మోసపరచకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇది క్రీస్తుకు సంబంధించినది కాదు. Let's follow the word of God and not philosophies of men. కాబట్టి It will spoil us. Follow the word, not tradition. Tradition will spoil you and make you not to go to heaven. కాబట్టి దేవుడు చెబుతున్న సంగతి ఏమిటంటే మనము దేవుణ్ణి అనుసరించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, కానీ మనుషుల యొక్క పారంపర్యాచారాలు అనుసరించకూడదు. మనుషుల యొక్క తత్వ జ్ఞానం చేత మోసపోయి వాటిని అనుసరించకూడదు. కానీ దేవుని మాటను మాత్రమే, దేవుని వాక్యాన్ని మాత్రమే మనము అనుసరించవలసిన వారిగా ఉండాలి. What is Jesus talking to ministers here? You are a minister sitting here. Can you raise up your hand? ఇక్కడ దైవజనులుగా ఉన్నవారు దయచేసి మీ చేయెత్తారా? దైవజనులు మాత్రమే, leaders, దైవజనులు సంఘ పెద్దలు కావచ్చు, వారు మాత్రం చేయి పైకెత్తండి. Thank you. Here is the message of God to you in 1 Timothy chapter 4 verse 6. మొదటి తిమోతి 4వ అధ్యాయము 6వ వచనము దైవజనుల నిమిత్తమై చెబుతున్నాను. 1 Timothy chapter 4 verse 6. మొదటి తిమోతి 4వ అధ్యాయము 6వ వచనం. If thou put the brethren in remembrance of these things, thou shalt be a good minister of Jesus Christ, nourished up in the ways of faith and of good doctrine, whereunto thou hast attained. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండువు. Go and preach this thing to your congregation. మీ సంఘములకు ఈ విషయాలన్నీ కూడా మీరు చేయాలని, మరి బోధించాలని వాక్యం సెలవిస్తా ఉంది. సుబోధ సంబంధమైన వాక్యం. If thou put the brethren in remembrance of these things, thou shalt be a good minister of Jesus Christ. You who are not teaching this, you are not a good minister of Jesus Christ. ఈ సంగతులను సహోదరులకు వివరించినట్లా మీరు క్రీస్తుకు మంచి పరిచారకులై ఉంటారనే వాక్యం చెబుతా ఉంది. ఒకవేళ ఇటువంటి సుబోధ సంబంధమైన వాక్యమును మీరు బోధించకపోతే మీరు మంచి పరిచారకుడు కాదని దాని అర్థం. It's like somebody boarded your vehicle to come to Madanapalli, and your vehicle spoiled on the way, and the man could not reach here because of your vehicle. He couldn't reach the place he wants to go to. The same thing is you who cannot preach this. Your converts, your church members will not reach heaven. చూడండి, ఎవరైనా కూడా బయట ప్రదేశం నుంచి మదనపల్లికి రావాల్సిన క్రమంలో వారు రావటానికి మన వాహనాన్ని వారికి ఇచ్చామనుకుందాం. పాడైన వాహనాన్ని ఇస్తే ఏమవుతుంది? వారు మార్గంలో ఆగిపోతారు, కానీ గమ్యాన్ని చేరుకోలేరు కదా. అదే రీతిగా మనము ఈ సుబోధ సంబంధమైన వాక్యమును వివరించలేకపోతే, వాక్యాన్ని బోధించకపోతే ఆ సభ్యులు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేరు కనుక ఆ విషయంలో మనకు నేరం మోపబడుతుంది. And in verse 16, 16వ వచనం, take heed unto thyself and unto the doctrine, continue in them, for in doing this thou shalt both save thyself and them that hear thee. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. If you avoid preaching this, are afraid or whatever is the reason, you will not go to heaven, and the members of your church will not go to heaven. చూడండి, సుబోధ సంబంధమైన ఈ యొక్క సత్య వాక్యములను మీరు బోధించకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు. అదే రీతిగా మీ సంఘములో ఉన్న విశ్వాసులు కూడా పరలోకానికి వెళ్ళరు. ఏ కారణము చేత, భయము చేతనో మరి దేని చేతనైనా కూడా మీరు బోధించకపోయినా కూడా పరలోకానికి వెళ్ళరు. Take heed unto thyself and unto the doctrine. కాబట్టి మీరు బోధిస్తున్న బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. Continue in them, దానిలో నిలకడగా ఉండు. for in doing this thou shalt both save thyself and them that hear thee. నీవిలాగు నిన్ను నీ బోధన వినిన వారిని రక్షించుకొందువు. దానిలో నిలకడగా ఉంటే మనము రక్షించబడి
మన బోధ విన్నవారు కూడా రక్షించబడతారు. Blessed are your ears for hearing this. Those who didn't hear this never went to heaven, who were using jewelry. They died as bishops, they died as pastors, reverends, apostles, prophets. They died as women leaders, women pastors' wives. They didn't reach heaven because without holiness, no man shall see the Lord. చూడండి, చెవి కలిగిన వారు ఈ వాక్యాన్ని విన్నవారు నిజముగా ధన్యులు. అయితే ఈ వాక్యము తెలియక, ఈ వాక్యము వెనక మరి వారు దైవజనులైనప్పటికీ, దైవజనులైనప్పటికీ, సేవకుల భార్యలైనప్పటికీ ఈ విషయంలో వారు తప్పిపోయిన ఎడల వారు పరలోకానికి ఎంత మాత్రం చారలేదని, చారబోరని చెబుతూ ఉన్నారు. Go into all the world and preach the gospel to every creature. He that believes and is baptized shall be saved. He that believeth not shall be damned. It's not by force, it's by choice. It depends whether your soul is precious to you, that you don't want it to be damned, then believe. If you don't bother to go to hell, if you don't bother you can go to hell, then reject it. సర్వలోకమునకు వెళ్ళి ఈ సువార్తమానమును ప్రకటించుడి. ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడతారు, విశ్వసించని వారు దేవుని చేత శిక్షించబడతారని వాక్యం చెప్పబడిన రీతిగా మనం వింటున్నాం. కనుక విశ్వాసం ఉంచాలో విశ్వాసం లేదో అనేది మనకే విడిచిపెట్టబడిన మరి అవకాశముగా ఉంటున్నది. అది బలవంతము చేయబడినది కాదు. కానీ మనం గ్రహించాల్సిన సంగతి ఏమిటంటే, మనము ఇవ్వబడిన యొక్క వాక్కులను స్వీకరిస్తే మాత్రం మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము. కానీ వాటిని విడిచిపెడితే మనము నేరస్తులైపోతాం. Once again, earrings, rings, chains, necklace, bracelet, nose ring, beads in the waist, pin in the forehead. They want some people put it inside, put it on their stomach. Clean those things as dirty before God. So that you can go to heaven. మరొకసారి మీకు నేను చెప్పుతున్న మరి వాక్యం ఏమిటంటే, మాట ఏమిటంటే, మరి చెవి పోగులు కావచ్చు, మరి ముక్కు పుడకలు కావచ్చు, లేదంటే వడ్డానములు కావచ్చు, చేతి కడియాలు కావచ్చు, లేదంటే మరి 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 మెడ చుట్టూ వేసుకునే మరి నెక్లెస్ కావచ్చు, మరి ఎటువంటిదైనా కూడా ఆభరణంతో కూడినది మన జీవితం నుంచి మనము తుడిచిపెట్టి వాటి నుంచి విడుదల పొందుకొని మనం కడుక్కోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. Praise the Lord. హల్లెలూయా. Today is a surprising day. ఈ దినం అనేది చాలా ఆశ్చర్యకరమైన దినం. I will tell you a story. మీకు ఒక కథ చెప్తాను. A missionary came to India, to one part of India. మరి భారతదేశంలోని ఒక భాగానికి ఒక మిషనరీ వచ్చారు. And told them about Jesus. వారికి యేసు ప్రభువుని గురించిన వార్తను ప్రకటించారు. He said Jesus is a lover of mankind. ఆయన చెప్పిన సంగతి ఏమిటంటే, యేసు ప్రభువు వారు మానవుల్ని ప్రేమించే దేవుడని. He came to save people from their sin. మనుషులను వారి పాపముల నుంచి రక్షించడానికి వచ్చారని ఆ మిషనరీ ప్రజలకు ప్రకటించాడు. To destroy the works of Satan. అపవాది కార్యములను నాశనము చేయడానికి యేసయ్య వచ్చాడని ప్రకటించాడు. To prepare people to take them to heaven. మరి ప్రజలందరినీ కూడా సిద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభువు వచ్చారని చెప్పాడు. Then an old Indian in the congregation raised up his hand. ఆ రీతిగా మాటలు చెబుతున్నప్పుడు ఆ సభలో ఉన్న ఒక పెద్ద మనిషి, మరి వయసులో పెద్దవాడు, చెయ్యి పైకెత్తాడు. Yes, daddy or papa, what do you have to say? తండ్రి గారు, ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెయ్యి పైకెత్తారు కదా, మీ ఆలోచన ఏమిటి అని అడిగారు. He said, when is he going to come to our place? When is that Jesus going to come to our place? వెంటనే ఆ పెద్ద మనిషి అన్నాడు, నీవు చెబుతున్న యేసు ఈ ప్రదేశానికి ఎప్పుడు వస్తాడు, ఈ స్థలానికి ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. The preacher answered and said, he came to the world 2000 years ago and has finished his work and gone back to heaven. అప్పుడు ఆ బోధకుడు చెప్పిన సమాధానం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందటే ఈ భూలోకానికి వచ్చి ఆయన కార్యాన్ని నెరవేర్చి వెళ్ళాడు అని. The old Indian man said, oh, men are wicked. You mean this person came 2000 years ago and nobody brought him to our village? Nobody talked about it all this while? అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పిన సమాధానం ఏమిటంటే, ఈ మనుషులు ఎంత దుష్టులు,
ఈ మనుషులు ఎంత చెడ్డవారో 2000 సంవత్సరాల క్రిందట ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింటే ఈ ఊరిలో ఉన్న ఒక్క మనిషి కూడా ఆ యేసు ప్రభువును మన ఊరికి పిలిచలేదే, మన ఊరికి ఆయన తీసుకుని రాలేదే, ఈ ఊరి మనుషులు ఎంత చెడ్డవారో అని ఆ పెద్దాయన అన్నాడు. You who are hearing this message today, ఈ దినము కూడా ఈ వాక్యాన్ని వింటున్న మీరు, you would truly say, is it until today with all your Christianity that you're coming to hear this? నిజముగా ఇంతకాలము క్రైస్తవంలో జీవించిన నీవు కూడా అనుకోవచ్చు, ఈ మాటలు నేను ఇంతవరకు వినలేదే అని. Pardon man. Pardon man. మనుషుల్ని క్షమించుదాం. Man is fearful. మనిషి భయముతో కూడినవాడు. It will take a man of courage to declare all the whole counsel of God. నిజముగా దేవుని యొక్క వాక్యోపదేశమును స్పష్టముగా వివరముగా చెప్పడానికి మనిషికి చాలా ధైర్యం కావాలి. To declare all the counsel of God. దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా బోధించడానికి మనిషికి ధైర్యం కావాలి. And because there's no time, I don't need to spare anything. The Lord has asked me to declare the whole word of God to you. దేవుని విషయములో దేవుడు ప్రకటించమని చెప్పిన మాటలు అన్ని కూడా మీకు చెప్పకుండా నేను ఉండలేను. ఎందుకంటే సమయము ఇప్పటికే అధికమైపోయింది, ఆలస్యమైపోయింది. కనుక దేవుడు చెప్పమని చెప్పిన ఆ యొక్క కఠినమైన మాటలు కూడా నేను మీకు చెప్పి పూర్తి చేస్తున్నాను. Amen. ఆమేన్.